అందరికీ విద్య, అందరిది బాధ్యత. ఇది చైతన్య నినాదం, జీవన విధానం. ఇది ప్రగతికి శ్రీకారం, బాల్యానికి ప్రాకారం. ఈ చైతన్య నినాదం ఉద్యమ నినాదం కావాలి. ఈ ఉద్యమ నినాదాలు వాడవాడలా సుప్రభాత గీతాలుగా, ప్రబోధ పాఠాలుగా, ప్రజల ఎదలలో శిలా శాసనాలుగా చెరగని ముద్రితాలు కావాలి. ఈ ఉద్యమం వారోత్సవాలతో ముగింపు కాదు, ఇది నిరంతర ప్రక్రియ. అదిగో అదిగదిగో కదులుతున్న చైతన్య ప్రపంచం. పదమని పదమడుగని పదవైభవ పరవశం, స్వాగతమని జనకోటి జేజేల ప్రభంజనం. పదమని పదమడుగని పదవైభవ పరవశం, స్వాగతమని జనకోటి జేజేల ప్రభంజనం. జనవాణి నినాదమదిగో కదం తొక్కి కదిలింది, బాల్యానికి భవితవ్యం వెలుగు నింప నినదించే. జనవాణి నినాదమదిగో కదం తొక్కి కదిలింది, బాల్యానికి భవితవ్యం వెలుగు నింప నినదించే. చేయి చేయి కలుపుదాం, స్వాగతమని పలుకుదాం, అక్షరాల ఉద్యమాన సమిదలమై కదులుదా. ఇవి కన్నీటి బాష్పాలు, చూసిన ఎదలను కలచివేసే కన్నీటి దృశ్యాలు. వసివాడిని బాల్యం ఆవిరైపోతోంది. వీరి కలల సౌధాలు కన్నీటి కడలిలో కరిగిపోతున్నాయి. ఆశలు ఆవిరైపోతున్నాయి. కలలు చెదిరి కలిమి కరిగి బ్రతుకు చిద్రము కడుపు నింపలేత చేయి యాచకమని ఆశిస్తే, చదువుకునే బాల్యమది దేహి దేహి అంటుంటే, చదువుకునే బాల్యమది దేహి దేహి అంటుంటే, చూసి కనుల మనసు తల్లడిల్లిపోవదే. ఉద్యమముల అక్షరాలు లేత చేయి పీఠికలై. సర్వశిక్షాభియాన్ రాష్ట్ర ప్రగతిలో తూర్పుగోదావరి జిల్లా ఆది నుండి ముందంజలోనే ఉంది. విద్య ఆవశ్యకత, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో రూపొందిన ప్రణాళికలు, ఆచరణ తీరులో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందనే చెప్పాలి. ఎన్నో సాహసోపేత కార్యక్రమాలను చేపట్టి విజయ పథంలో నడిపించిన ఘనత తూర్పుగోదావరి జిల్లా సర్వశిక్షాభియాన్ అందరి మన్ననలు పొందింది. నాడు బాల్యానికి భరోసా అన్నా, నేటి బాలల హక్కుల వారోత్సవాలు అన్నా, ఈ బృహత్తర కార్యక్రమంలో సమాజంలో ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలను, అధికారులను, ఉపాధ్యాయ సంఘాలను కార్యోన్ముఖులుగా చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే బాధ్యత సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ జయప్రకాష్ తన భుజస్కంధాల మీద వేసుకుని సఫలీకృతులయ్యారు. ప్రభుత్వం బాలల హక్కుల వారోత్సవాలు ఈ ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని అనేక కార్యక్రమాల పిల్లలకి పోటీలు నిర్వహించాము. బయట పిల్లల కోసము, చైల్డ్ లేబర్ కోసము ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించాము. అనేక మంది పిల్లల్ని పట్టుకుని బడిలో జాయిన్ చేయడం జరిగింది. మన పిల్లలకి తూర్పుగోదావరి ఉన్నటువంటి బాలికలకి ఈ అభ్యసన హామీ ఇవ్వాలని, అభ్యసన హామీ ద్వారా పిల్లల సమగ్ర వికాసం కల్పించాలని, అది మనందరికీ బాధ్యతని ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అచ్చంపేట జంక్షన్ కానించి మొత్తం నగరం అంతా పర్యటించి ర్యాలీ జరిపి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు బడిడి అందరూ కంపల్సరీగా పాఠశాలలో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో అభ్యసన హామీ ప్రజల్లో కలజేయడానికి, చైతన్యపరచడానికి, తల్లిదండ్రుల్ని చైతన్యపరిచి ప్రతి బాలికలు కూడా పాఠశాలలో ఉండేలాగా విద్యాశాఖ ఒక బృహత్తరకర కార్యక్రమాన్ని ప్రజల్లో చైతన్యపరచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది మంచి పరిణామాలు వస్తాయని ఆశిస్తాం. Actually, this is a very beautiful program organized by PORVM. అభ్యసన హామీ అనేది అంటే టీచర్స్లో, ఉపాధ్యాయుల్లో ఈ యొక్క గ్యారంటీ ఇవ్వడం అనేది రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతూ చేసినటువంటి కార్యక్రమం.
ర్యాలీ మన స్టేట్లోనే ఒక గొప్ప స్టైల్లో నిర్వహించారు. పిఓ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సర్వశిక్షా అభియాన్ అభ్యసనకు హామీ అనే కార్యక్రమం రూపొందించి మరి ఉపాధ్యాయ వర్గాలతో పాటు అన్ని యూనియన్ని కూడా ఇన్వాల్వ్ చేయడం చాలా సంతోషించదగ్గ పరిమాణం. వందలాది మంది ఉపాధ్యాయులు 4 కిలోమీటర్ల ర్యాలీని నిర్వహించాలి అనే కార్యక్రమాన్ని చేపట్టి అద్వితీయంగా నిర్వహించడం అభినందనీయం. కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్లో స్థానిక శాసనసభ్యులు శ్రీ కురసాల కన్నబాబు ర్యాలీని ప్రారంభించారు. విద్యాధికులైన శాసనసభ్యులు కన్నబాబు గారు ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న పేద విద్యార్థులను తీర్చిదిద్దడమే దేశ ప్రగతి సాధించినట్టు అవుతుంది. ఈనాటి ఈ విద్యా ఉద్యమం చేపట్టడం మంచి చర్యగా అభివర్ణించి రాజీవ్ విద్యా మిషన్ తూర్పుగోదావరి జిల్లా అధికారులను అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా మహిళా శిరోమణి, అనేక పదవులకు వన్నె తెచ్చిన శాసనసభ్యురాలు శ్రీమతి వంగా గీత ముఖ్య అతిథిగా పాల్గొని విద్యాభివృద్ధితో తన రాజకీయ జీవితం ముడిపడిందని, ఈ ఉద్యమాలు నాకు మంచి స్ఫూర్తినిస్తూ ఉంటాయని నిర్వాహకులకు శుభాభివందనములు తెలిపారు. టీచర్స్ అంటే మనంతా ఒక ఫ్యామిలీ, జిల్లా పరిషత్ అంటే ఒక ఫ్యామిలీ కింద ఉండేది. నేను అట్లానే ఫీల్ అయ్యేదాన్ని, అందరూ కూడా అట్లానే చూసేవారు. అందరినీ కలుపుకొని ఒక కార్యక్రమం చేయటం అందరూ అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఇది అందరికీ సంబంధించిన అంశం, ఏ ఒక్కరికో పరిమితం కాదు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ సంఘంలో సమాజంలో ఉన్నవారందరికీ కూడా బాలల హక్కుల పట్ల, బాలల వికాసం పట్ల బాధ్యత వహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. శాసన మండలి సభ్యురాలు శ్రీమతి ఇందిర గౌరవ అతిథిగా పాల్గొని ఉపాధ్యాయుని కుమార్తెగా తన బాల్యం నుండి చైతన్యాన్ని పొంది తన జీవితాన్ని రాజకీయంగా మలుచుకొని ఈనాటి ఈ స్థితికి కారణమైందని, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారినిగా తక్కువ కాలంలో తనదైన శైలిలో పరిపాలనా దక్షతను కలిగిన మహిళాధికారినిగా అందరి మన్ననలు పొందిన జిల్లా విద్యాశాఖాధికారిని శ్రీమతి గంగాభవాని, వేల సంఖ్యలో ఉపాధ్యాయులు ఈ బాలల హక్కుల వారోత్సవాలలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం ఆనందంగా ఉందని ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఈ విజయహారానికి సూత్రధారిగా, ఈ కార్యక్రమానికి అనుసంధానకర్త అయిన శ్రీ కె జోగిరెడ్డి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.